మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఎప్పటికప్పుడు ప్రజలకి చేరవేస్తూ ఉన్న సమస్యల్ని వచ్చే సమస్యల్ని వారిని అప్రమత్తం చేస్తూ ఏ విధంగా వ్యవసాయాన్ని ప్లానింగ్ చేసుకోవాలో ఎప్పుడు కూడా ప్రభుత్వం అండగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఏదో ఎల్నినో ప్రభావం గురించి చంద్రబాబు నాయుడు గారు కనీసం స్పందించట్లేదు, ఆ మనిషి స్పందించట్లేదని అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదేమో, బహుశా ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటాం, ఏదో ఒక రోజు వచ్చేసి చేయటం మూలంగా ఏదైనా సమస్య ఉందేమో, కానీ మీకు తెలియదేమో, నేను చెప్తాను తెలుసుకోండి అని చెప్పేసి కూడా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు అందరి మంత్రులకి ఆదేశాలు ఇచ్చి మీరు DDRC స్పెషల్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఎల్నినో గురించి రైతులను అప్రమత్తం చేయటం, రైతులు పంటలకు సంబంధించి ఆల్టర్నేటివ్ పంటల గురించి తెలియజేయటం, ఆరు తడి పంటల్ని ప్రోత్సహించటం, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల రైతులకు అవగాహన కల్పించటం, అదేవిధంగా జిల్లా యంత్రాంగం ఏ విధంగా చేయాలి అని సూచనలు చేయటం, దీని మీద స్పెషల్ మీటింగ్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు మంత్రులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అందుకని అధికారుల్ని, ఎమ్మెల్యేలని సాధ్యమైనంత వరకు గ్రామాల్లోకి వెళ్ళి మీరు ఎల్నినో ప్రభావం, రాబోయే ఉపద్రవం దాన్ని పరిగణలో తీసుకుని రైతులు అప్రమత్తం చేయండి, వరి పంటని తగ్గించండి, నీరు ఎక్కువగా కావాల్సిన వరి పంటని డిస్కరేజ్ చేసి ఆరుతడి పంటల్ని ప్రోత్సహించండి ఈ సీజన్కి, ఈ ఖరీఫ్కి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పటం. అంతేకాకుండా మరి మాన్సూన్, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ PMDS కిట్స్ సబ్సిడీ మీద రైతులందరికీ కూడా ఇచ్చి మరి తక్కువ నీటి అవసరంతో ఆ పంటలు పండించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా ఈవెన్ ఇంకా 31వ తారీఖు దాకా కూడా ఇంకా టైం ఉంది. వరి పంటకి, మినుముకి, ప్రతికి ఇట్లా 4 పంటలకి ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ AP రైతుల తక్కువ షేర్తో మరి ఇన్సూరెన్స్ చేయించే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి నేను మనం చేస్తామని నేను. ఇంకోటి, రాయలసీమ మీద కూడా ముసలి కన్నీరు కారుస్తున్నారు. రాయలసీమకి ఏం చేశారని చెప్పేసి అడుగుతామన్నా నేను. రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తిగా కొంతన్నా సరే ప్రేమ చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ 5 సంవత్సరాల్లో ఆయన ఖర్చు పెట్టింది కేవలం 2,000 కోట్లు మాత్రమే. అంటే 100 రూపాయలకి ₹1.60 మాత్రమే రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాల్లోనే 13,500 కోట్లు ఖర్చు పెట్టి మరో 10,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్లానింగ్ చేస్తూ మరి రాయలసీమ ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏం చేసావు రాయలసీమకి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. కనీసం స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేసావు, కానీ అయ్యో నా జిల్లా, నేను పార్లమెంటుగా ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం, ఆ స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చి నేను సంతోషంగా నా ప్రజలకి అప్పచెప్పాలని ఏ ఒక్కసారైనా ఆలోచన చేసామని చెప్పేసి మనం చేస్తాను. ఆ స్టీల్ ప్లాంట్తో లావాదేవీలు లేకపోతే డిమాండ్స్ కుదరలేదని చెప్పేసి 2 సార్లు, అవసరమైతే ఇంకోసారి కూడా శంకుస్థాపన చేస్తానికి ప్రయత్నం చేసావు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. స్టీల్ ప్లాంట్ పూర్తవుతుంది అనే నమ్మకాన్ని రాయలసీమ ప్రజలకి కల్పించినది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాదు మరి ఓర్వకల్ కానివ్వండి, లేదు సోలార్ ఇండస్ట్రీకి, సోలార్ పవర్ జనరేషన్స్ కానివ్వండి, ఎన్ని వేల కోట్ల రూపాయలు రాయలసీమలో పెట్టుబడులు తీసుకొచ్చిందో ఒక్కసారి ఇండస్ట్రియల్ కారిడార్స్ తీసుకురావడం కానివ్వండి, మరి ఇన్ని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా మరి రాయలసీమకి ఏ ప్రభుత్వం చేస్తుందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. మీరు 5 సంవత్సరాల్లో విధ్వంసంతో మీరు ప్రారంభించారు పరిపాలనని, ప్రజావేదిక విధ్వంసం చేసి ఇది నా మార్కు పరిపాలన అని చెప్పేసి 5 సంవత్సరాలు కూడా విధ్వంసం కొనసాగించారు. ఈ రాష్ట్రానికి ప్రాణ సమానమైనది పోలవరం ప్రాజెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా
4 ప్రాంతాలకు కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మొత్తం అన్ని ప్రాంతాలకు కూడా మేలు జరిగే ప్రాజెక్ట్. కనీసం దాన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ఆలోచన చేసావా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. సరే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్న ప్రాజెక్టులు చేయలేకపోయో దాన్ని పక్కన పెడదాం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో చేస్తున్న ప్రాజెక్ట్ని త్వరగా కంప్లీట్ చేసి ఈ కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్కి కానివ్వండి, లేదా ఉత్తరాంధ్ర ప్రజల దాహార్తిని తీర్చడానికి, ఇండస్ట్రియల్ అవసరాలు తీర్చడానికి అవసరం అవుతుందని చెప్పేసి ప్రయత్నం చేసావా? ఎప్పుడైతే పోలవరం, గోదావరి నీళ్లు మరి కృష్ణా డెల్టాకు వస్తాయో ఆ నీటిని రాయలసీమకు వాడుకోవచ్చనే తాపత్రయం కానీ ఆలోచన కానీ నీకుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 73% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్ట్ని నీ 5 సంవత్సరాల్లో కేవలం 5-10% పూర్తి చేసి ఎంతటి నష్టాన్ని రాయలసీమకు కానీ ఈ రాష్ట్ర రైతాంగానికి చేసావో ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. అంతేకాదు, బాధ్యతారహితంగా ప్రాజెక్ట్ని విధ్వంసం చేసేసిన పరిస్థితి ఈరోజు ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఒక 10-15 రోజుల్లో ఉత్తరాంధ్రకి నీళ్లు తీసుకెళ్తా ఉన్నారు. డేటు 3వ తారీఖు, 2-3 తారీఖుల్లో మరి పోలవరం నీళ్ళని ఉత్తరాంధ్రకి తీసుకువెళ్ళి పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా రైతులు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారిని ఘనంగా సన్మానించాలి, మాకు నీళ్లు తీసుకొస్తున్న భగీరథుడు చంద్రబాబు నాయుడు గారని అక్కడ ప్రజలందరూ కూడా పొగుడుతున్నారు. ఆ నీళ్ళ ద్వారా పారిశ్రామికంగా, త్రాగునీటి పరంగా, అన్ని వ్యవసాయ పరంగా అన్నిటికీ ఉపయోగపడే నీళ్ళని నీ చేతకానితనం మూలంగా, నీ అహంకారం, విధ్వంసపూరితమైన పరిపాలన మూలంగా 4 సంవత్సరాలు ఆలస్యమైంది. నేను NGOస్ని అడుగుతా ఉన్నాను, కొన్ని సంస్థలు ఉంటాయి, మీరు ఎస్టిమేట్ చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి.